Good morning students. Today we will discuss the exercise problems of subtraction of two fractions. So of page number 157 I have selected B, E and F problems and I have solved it for you students. So chudandi. So first of all, when you are subtracting two fractions or adding two fractions, మీరు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కానీ యాడ్ చేసేటప్పుడు కానీ ఒక విషయం మైండ్లో పెట్టుకోండి, డినామినేటర్ షుడ్ బి ఈక్వల్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, సో ఈ డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు సేమ్ డినామినేటర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి, న్యూమరేటర్స్ని మాత్రము సబ్ట్రాక్ట్ చేసి రాయండి. 21 minus 16 gives you 5. సో న్యూమరేటర్ ఇక్కడ బై అంటే డివైడెడ్ బై అని అర్థము 25. సో 5 25 ఏ టేబుల్లో డివైడ్ అవుతాయి నాన్న? సో 5 అనే టేబుల్లో 5 వస్తుంది, 25 వస్తుంది. సో 5 1s are 5, 5 5s are 25. So what the left out numerator here? So 1, and what is the denominator here? 5. So next ikkada kuda denominator same unnai, so you can write the same denominator here and numerators ni subtract chesi rayandi. 61 loki kelli 60 ni subtract chesi the answer is 45. So this is the answer. Next 13 denominator same unnai kabatti denominator as it is ga rayandi. So numerators ni matramu 9 minus 7 ante 2 ani cheppi rayandi. So next, so this is the second bit lo A, C, D ane problems తీసుకున్నాను students. So now you see, so here there are fractions but these are unlike fractions. So ఎందుకంటే denominators అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి. సో denominators డిఫరెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 5కి 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి ఎల్సిఎం ఏమొచ్చింది స్టూడెంట్స్? 15 వచ్చింది. సో 15 ద ఎల్సిఎం బికమ్స్ ద డినామినేటర్ అని మీకు చెప్పాను ఇన్ ద ప్రీవియస్ వీడియో. సో ఎల్సిఎంని డినామినేటర్గా తీసుకోండి. సో తీసుకున్న తర్వాత వన్ థింగ్ యూ డూ, ఓకేనా? సో 5 టేబుల్లో 15 అంటే డినామినేటర్స్ని మీరు కంపేర్ చేసినట్టయితే ఈ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ని దీన్ని కంపేర్ చేసినట్టయితే 5కి ఏ మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 3 ఇంటూ దిస్ న్యూమరేటర్. చూడండి 3 ఇంటూ న్యూమరేటర్. మైనస్ ఉంది, మైనస్ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో 3కి ఏం మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 5 కాబట్టి 5 ఇంటూ దిస్ న్యూమరేటర్. సో 5 ఇంటూ దిస్ న్యూమరేటర్ 2. సో ఇక్కడ 4 3s are 12 minus 2 5s are 10. So 12 minus 10 is 2. Denominator is 15. So this is the way you have to solve what Nana? You have to subtract the unlike fractions. So next 5 by 6 minus 3 by 4 ఉంది. సో 6కి 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎల్సిఎంఏ డినామినేటర్ అవుతుంది. సో యూ చెక్ ఇన్ 6 టేబుల్ వెన్ యూ విల్ గెట్ 12. ఓకేనా? యూ విల్ గెట్ 2s are 2 ఇంటూ దిస్ న్యూమరేటర్. సో దట్ ఈస్ 2 ఇంటూ 5. మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో 4 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 3s are 3 ఇంటూ దిస్ న్యూమరేటర్ 3. ఓకేనా? సో 5 2s are 10 minus 3 3s are 9. సో 10లోకి వెళ్ళి 9 పోతే 1 by 12. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్ 9 by 10 minus 5 by 6. ఓకేనా? 6 10కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో ఎల్సిఎం 30 వచ్చింది నాకు. సో దిస్ బికమ్స్ ద డినామినేటర్. సో ఇక్కడ డినామినేటర్స్ని ఇండివిజువల్గా కంపేర్ చేయండి. సో 10 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది? 3s are. సో 3 ఇంటూ న్యూమరేటర్ 9 మైనస్ 6 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది? 5s are. 5 ఇంటూ న్యూమరేటర్ 5. సో 9 3s are 27 minus 5 5s are 25. 2 by 30 వచ్చింది. సో ఇప్పుడు మీరు క్యాన్సల్ చేసినట్టయితే 230 అనేటివి లోయెస్ట్ టర్మ్లో స్టాండర్డ్ ఫామ్లో రాయమన్నారు. సో ఇవి ఏ టేబుల్లో అయితే వస్తాయో ఆ టేబుల్లో క్యాన్సల్ చేసి రాయండి. ఎందుకనంటే దే టోల్డ్ టు రైట్ ఇట్ ఇన్ ద లోయెస్ట్ ఫామ్. సో 2 1s are 2 and 2 15s are 30. And we have successfully completed second bit also students. Now we'll go for the third bit. నానా ఇన్ ద థర్డ్ బిట్ మనము సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఒక హోల్ నెంబర్ని అదే ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకున్నాము. సో వీ హ్యావ్ డన్ వాట్ నానా సబ్ట్రాక్షన్ ఇన్ బిట్వీన్ దిస్. ఎట్లా చేయాలి అని అంటే సో డినామినేటర్ ఏం లేకపోతే 1 తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ ఆర్ సబ్ట్రాక్టింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయండి. సో 4 2s are లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని మల్టిప్లై చేస్తే 4 2s are 8 8 plus 1 9. రైట్ స్టూడెంట్స్, యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ డినామినేటర్ని 1గా తీసుకోండి. ఇక్కడ డినామినేటర్ 4 ఉంది. సో 1కి 4కి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో 1కి 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ద ఎల్సిఎం విల్ బి 4. ద ఎల్సిఎం విల్ బి 4. సో ఇక్కడ 1కి ఏం మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? 4 కాబట్టి 4 ఇంటూ దిస్ న్యూమరేటర్ 3. నెక్స్ట్ 4కి ఏమి మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? 1 కాబట్టి 1 ఇంటూ దిస్ న్యూమరేటర్ 9.
So 3 4s are 12 minus 9 1s are 9 by 4. So 12 minus 9 is 3 by 4. So this is the way you have to do it, students. So next, if you see here, so 7 whole 7 by 8 minus 4. So first of all, you have to convert the mixed fraction into the improper fraction. So 8 7s are 56, 56 plus 7 is 63, 63 by 8 minus 4 by 1. Right, students? So now if you see 8 and 1, దీనికి న్యూమరేటర్ ఏమవుతుంది? సో డినామినేటర్ వేరే ఫ్రాక్షన్కి 1 ఉందనంటే దీని డినామినేటర్నే మీరు ఎల్సిఎంగా అంటే మొత్తానికి డినామినేటర్గా తీసుకోండి. ఓకేనా? సో దీనికి 8 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 1 కాబట్టి 1 into 63 becomes 63 minus. సో 1 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 8 కాబట్టి 8 into 4 becomes 4 8s are 32. 63 minus 32 is 8. సో 31 by 8 వచ్చింది. సో ఇంకా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకోవాలంటే 8 3s are 24. 24కి 7 యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 31 వస్తుంది. సో మీరు ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా రాసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ బెటా, సో ఇక్కడ చూడండి. సో దెర్ ఆర్ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయండి. సో 11 by 3 minus 4 by 3 వచ్చింది. సో 11 minus 4 ఏమవుతుంది బెటా? 7 by 3. సో యూ కెన్ కన్వర్ట్ దిస్ ఇన్ టు ద మిక్స్డ్ ఫ్రాక్షన్ అగైన్. అంటే సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని కూడా మీరు మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో 3 2s ఎంతనా? 6. 3 2s 6. ఎంత మిగిలింది? ఇంకెంత యాడ్ చేస్తే 7 వస్తుంది? 1. సో 1 ఇట్లా రాసేసాను. సార్ ఆల్రెడీ ఐ హ్యావ్ మేడ్ వీడియోలో క్లియర్గా చెప్పిన 7 by 3 ఉన్నప్పుడు ఎట్లా మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకోవాలని ఇప్పుడు డైరెక్ట్ చెప్పేసిన. డైలీ బేసిస్ మీద వీడియోస్ ఫాలో అయితే బెస్ట్. సో నెక్స్ట్ ఇదే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని డిఫరెంట్ మెథడ్లో అంటే సెకండ్ మెథడ్లో చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవి హోల్ పార్ట్. సో వీటిని సబ్ట్రాక్ట్ చేసేయండి. సో 10 minus 8 ఎంత? 2 వచ్చింది. ప్లస్ సో 6 by 7 మైనస్ ఏముంది? 3 by 5. సో 6 by 7 minus 3 by 5 అంటే 7కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది? 35. సో 7 టేబుల్లో 35 ఎప్పుడు వస్తుంది? 5 ఇంటూ దాని న్యూమరేటర్ 6 మైనస్ 5 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 35. 7s కాబట్టి 7 ఇంటూ దట్ న్యూమరేటర్ 3. సో ఇప్పుడు 6 5s are 30 minus 7 3 7s are 21 by 35. సో 30లోకి వెళ్ళి 21 తీసేస్తే 9 by 35. సో 2 plus 9 by 35. సో జస్ట్ మీరు 2 whole 9 by 35 అని చెప్పి రాసేసి సరిపోతుంది. దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్ యూ కెన్ డూ. సో నెక్స్ట్ ఫ్రమ్ ద ఫోర్త్ బిట్ నుంచి వెళ్ళి ఐ హ్యావ్ కన్సిడర్డ్ వాట్ నాన్న ఏ అండ్ డి క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ అని ఉన్న దాంట్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయండి. ఎప్పుడు కానీ ఫ్రమ్ పక్కకి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. అగైన్ ద ప్రాసెస్ ఇస్ సేమ్. 18 minus 15 whole 3/4 ఉంది. సో నా వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో 4 15s are 60. 60 plus 3 ఎంత? 63/4. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 1 4 ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఎల్సిఎం అనేది ఏమవుతుందన్న 4 అవుతుంది. సో 18 4s ఓకేనా? 18 into 4 మైనస్ 4 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 1 into 63 ఏమవుతుందన్న? 63. సో see here 18 4s are 72 minus 63/4. సో 72లోకి వెళ్ళి 63 తీసేస్తే 9/4. సో దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 2 whole 1/4. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ సబ్ట్రాక్ట్ 3 from 5 whole 2/3. సో ఫ్రమ్ పక్కకు ఉన్న నెంబర్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా? సో 5 whole 2/3ని ఫస్ట్ రాసుకోవాలి. అంటే ఫ్రమ్ పక్కకు ఉన్న నెంబర్ని ఫస్ట్ రాసుకొని దాని నుంచి వెళ్ళి మిగతా నెంబర్ ఏదైతే కనబడుతుందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి స్టూడెంట్స్. సో నెక్స్ట్ 3 5s are 15. 15 plus 2 is 17. 17/3 minus 3. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందన్న 3 అవుతుంది. ఓకేనా? సో 17 మైనస్ దీని డినామినేటర్ ఏం లేకపోతే 1 కన్సిడర్ చేయండి. 1 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది? 3 into the numerator 3. సో 17 minus 3 అంటే 9 అవుతుంది. సో 17 minus 9 అంటే 8/3 అవుతుంది. సో 8/3 అని అంటే యూ కెన్ రైట్ దిస్ ఇన్ టు ద మిక్స్డ్ ఫ్రాక్షన్. 3 2s are 6. 6 plus 2 is 8. 8/3ని మీరు ఈ రకంగా రాసుకోవచ్చు స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అవర్ SEM 1 mathematics. From tomorrow we are going to start SEM 2 mathematics. So please keep an update on all the videos which you are making, okay, with so much effort. Okay, so I need you to practice all the questions and rewatch the videos. If you have any doubts or queries, you can contact us, but please do watch the videos.